హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. టుడే మన కిచెన్లో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే పన్నీర్ బిర్యానీ. ఈ బిర్యానీ చేస్తే చాలా బాగుంది. అసలు నాన్ వెజ్ కూడా పనికిరాదు అన్నట్టుంది, అంత టేస్టీగా ఉంది. అచ్చం బయట ఎలా ఉంటుందో అంతే టేస్ట్ వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది, అంత ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు నాన్ వెజ్ తీసుకొచ్చి చేయలేము కాబట్టి ఇంట్లో పన్నీర్ ఉంటే ఈజీగా 5 మినిట్స్లో బిర్యానీ అయితే చేసుకోవచ్చు. దీనికి సైడ్ డిష్ కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని బాస్మతి రైస్ గ్లాసున్నర తీసుకోవాలి. బాస్మతి రైస్ అయితేనే అసలైన బిర్యానీ టేస్ట్ వస్తుంది. దీన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని దానిలో వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా వేగడానికి చిటికెడు సాల్ట్ వేసాను. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో పన్నీరు ఒక 500 గ్రామ్స్ తీసుకున్నాను. దాన్ని డైరెక్ట్గా ఆయిల్లో ఈ విధంగా వేసుకున్నాను. దీన్ని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీరు ఇలా నాన్ స్టిక్ పెనంలో అయితే అంటుకోకుండా నీట్గా ఫ్రై అవుతుంది. నార్మల్ ప్యాన్లో కానీ లేదంటే స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ అలాంటి వాటిలో అయితే అతుకుపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి ఒక చిన్న కప్పుతో వేసుకున్నాను. అలాగే ఒక చిన్న కప్పు జీడిపప్పులు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. దీనిలో 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 ఫ్రై అయిన తర్వాత దీనిలో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీనిలో ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చిటికెడు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలానే 1 స్పూన్నర గరం మసాలా కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1 మినిట్ వరకు పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము, దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువగా మిక్స్ చేసుకోకూడదు, లైట్గా మిక్స్ చేయాలి ఆ మసాలా అంతా పన్నీర్కి పట్టేలా. ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బియ్యం కడిగి పెట్టుకున్న బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని దానిలో 3 బిర్యానీ ఆకులు, బిర్యానీ మసాలా, అలానే 1 స్పూన్ నెయ్యి, తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని 90% ఉడికించుకోవాలి. రైస్ అంతా బాగా ఉడుకుతూ తెరులుతూ ఉన్నప్పుడు ఈ విధంగా గెంటతో మిక్స్ చేసుకుంటూ మనం 90% ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. బియ్యాన్ని మనం చేత్తో తీసుకొని 2గా కట్ అయిపోతే 90% ఉడికినట్టు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ప్యాన్లో ఈ 90% ఉడికిన రైస్ని ఈ విధంగా వడకెట్టుకొని ఒక లేయర్లా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలానే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు అలానే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.